శీర్షిక దొంగ. రచయిత్రి అండ్ ఎడిటర్ శివాని. కోఆర్డినేటర్ ఆర్జే స్వాతి. వాయిస్ ఆర్టిస్ట్ తనుజ శ్రీకాంత్. గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే రోహిత్ తన బృందం సభ్యులు పానీపూరి తినడానికి రోడ్ సైడ్ ఉండే పానీపూరి బండి దగ్గరికి వచ్చారు. అక్కడి పానీపూరి చాట్ రుచికరంగా నాణ్యతతో ఉండడం వల్ల ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అప్పుడు కూడా రద్దీగా ఉండడంతో రోహిత్ మరియు బృందం తమ వంతు వచ్చే వరకు అని ఒక పక్కగా నుంచుని కబుర్లలో మునిగిపోయారు. ఇంతలో ఓ 10 సంవత్సరాల వయసున్న ఓ బాబు నెమ్మదిగా రోహిత్ ప్యాంట్ వెనక జోబు నుండి మొబైల్ తీయసాగాడు. అది గమనించిన రోహిత్ స్నేహితుడు ఆ అబ్బాయి చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఆ అబ్బాయి నేనేం చేయలేదు అని ఏడవసాగాడు. చుట్టూ జనం పోగయ్యారు. నువ్వేం చేశావో ఈ కెమెరాలో రికార్డయిందిలే, ఇక నిన్ను పోలీసులే చూసుకుంటారు అని రోహిత్ పోలీసులకు తన మొబైల్తో డయల్ చేశాడు. గుంపులో నుండి ఓ ఆగంతకుడు వచ్చి దొంగతనం చేయబోయిన అబ్బాయిని బాగా కొట్టసాగాడు. ఎవ్వరూ ఏమీ అడ్డుపడలేదు. దెబ్బలు తింటున్న ఆ పిల్లాడి చేయి రోహిత్ స్నేహితుని చేతి నుండి ఆగంతకుని చేతిలోకి వెళ్ళింది. అంతే, ఆ పిల్లాడు మెరుపు వేగంతో మాయమయ్యాడు. అక్కడికి ఓ కిలోమీటర్ దూరంలో ఓ 4-5 నెలల వరకు మనిద్దరం ఇటువైపు రావద్దురా, రద్దీగా ఉండే వేరే చోటకెళ్దాం పద అని దొంగతనం చేయబోయిన అబ్బాయితో కొట్టిన ఆగంతకుడు అన్నాడు. తలూపిన బాబు అమ్మానాన్నలతో అలిగి ఇంటి నుండి పారిపోయి వీడి చేతికి చిక్కి ఉండకపోతే నాకు ఈరోజు ఈ అవస్థ ఉండేది కాదు. అందరిలా హాయిగా బడికి వెళ్లి చదువుకుంటూ ఉండేవాణ్ణి కదా. ఎలాగైనా వీణ్ణుంచి తప్పించుకొని మా ఇంటికెళ్ళిపోతా అని మనసులో ఆలోచించసాగాడు.